చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరు మండలంలోని లక్ష్మీపూర్, సోమన్పల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. లక్ష్మీపూర్ గ్రామంలో ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు వివేక్. ఎమ్మెల్యే అయ్యాక మొదటిసారిగా పాఠశాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు చెన్నూరు మండలం సోమన్పల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలు రైతుల్ని అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు నుంచి రక్షణ కల్పించే కరకట్ట నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు వివేక్ వెంకటస్వామి. ఎమ్మెల్యేగా అయిన తర్వాత చెన్నూరు నియోజకవర్గంలో ఫస్ట్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అది కూడా చాలా సంతోషంగా ఉంది. ఒక ట్రైబల్ స్కూలు మన ఈ గ్రామస్తులకు అందరికీ కూడా ఇదే అపీల్ చేస్తున్నారు. మనము ఇక్కడ ఎక్కువ మందిని ఎవరైతే పిల్లలు ఉన్నారో అందరినీ కూడా స్కూల్లో వారందరినీ జాయిన్ చేసే కార్యక్రమం పెట్టుకోవాలి. అందరు పెద్దవాళ్ళు ఈ గ్రామంలో ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళందరూ మీరందరూ కూడా పిల్లలను తీసుకొచ్చి స్కూల్లో పెట్టాలి. ఈ స్కూల్కి ఏదైతే అవసరాలు ఉన్నాయో వారు ఇప్పుడే అన్నారు, అన్నీ కూడా ఈ మిడ్ డే మీల్ స్కీము, మనము ఎగ్స్ గుడ్లు 3 సార్లు వారానికి, ఇవన్నీ కూడా సౌకర్యాలకు మేము కల్పిస్తాం సార్. ఐటీడీఏలో బడ్జెట్ ఉంటుంది. ట్రైబల్స్కి మంచిగా చదువుకోవడానికి వీరికి ప్రోత్సహించడానికి మాకు అవకాశాలు ఉన్నాయి. మీరు ఇక్కడ ఎక్కువ మంది ఇది వాళ్ళ ఒక్క చేతిలో లేదమ్మా, ఇది అందరు గ్రామస్తుల చేతిలో ఉంది. మీరే తల్లిదండ్రులు మా పిల్లలను మేము మంచిగా చదివించుకుంటామని చెప్పి వాళ్ళందరినీ కూడా స్కూల్లో మీరందరూ షరీక్ చేస్తే బాగుంటుంది. జాయిన్ చేపిస్తే మీరందరూ కూడా దాంట్లో చొరవ తీసుకోవాలి. నేను ప్రత్యేకంగా మన సర్పంచ్, వార్డ్ మెంబర్స్కి కూడా ఇదే అపీల్ చేస్తున్నాను. మీరందరూ కొద్దిగా మోటివేట్ చేయండి. గ్రామంలో అందరినీ పెద్దలను పిలిచి ఒక వారానికి ఒక రోజు గ్రామ సభ పెట్టినప్పుడు అందరు ఎవరు ఉన్నారో ఒక లిస్ట్ తీసుకోండి. ఫస్ట్ ఎంతమంది పిల్లలు ఈ గ్రామంలో ఉన్నారు, ఎంతమంది స్కూల్కి పోతున్నారు, ఎంతమంది పోవట్లేదో ఒక లిస్ట్ చేసుకొని పంపించే ప్రయత్నాలు మీరు చేయాలి.